దశాబ్దాల కాలంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని ఉల్లంపల్లి, మడద, బంటుపల్లె గ్రామాలకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో శనివారం ఆర్టీసీ బస్సు సేవలను హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మంత్రి పొన్న ప్రభాకర్ పనిచేస్తున్నారని చెప్పారు. చాలా సంవత్సరాలుగా తమ గ్రామానికి బస్సు రాలేదని, ప్రస్తుతం రావడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్న ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఉల్లంపల్లి గ్రామానికి రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే చేసే విధంగా చూస్తామని తిరుపతి రెడ్డి హామీ ఇచ్చారు. తమ గ్రామాలకు బస్సు సేవలను కల్పించిన కరీంనగర్, హుస్నాబాద్ డిపో మేనేజర్లకు ఆయా గ్రామాల ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ బంకచందు, మాజీ ఎంపీటీసీ రాగుల రమేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కానవేణి శివకుమార్, స్పోర్ట్స్ అథారిటీ మెంబర్ వెన్నరాజు, కొడముంజ మహేందర్, మడత గ్రామశాఖ అధ్యక్షుడు రణధీర్ గౌడ్, రామలపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు కమల్ హాసన్, సుందరగిరి గ్రామశాఖ అధ్యక్షులు ఎనగందుల లక్ష్మణ్, సీనియర్ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ, రాజు గౌడ్, కానవేణి మల్లయ్య, కానవేణి ఓదయ్య, కొండ కాశీ విశ్వనాథం, కొండ జగన్, కోల చంద్రమోహన్, జరిపోతుల రాజు, కార్యకర్తలు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. ఉల్లంపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాల నుండి నానా ఇబ్బందులు పడుతూ, నానా తంటాలు పడుతూ ఉన్నవాళ్ళు ఏ విధంగానైనా పోతారు, ట్యాక్సీని పిలుచుకుంటారు, వాళ్ళకు వాహనాలు సమకూర్చుకుంటారు, లేకపోతే 2 వీలర్ కానీ పోతారు. పేదోడి వాహనం, పేదోళ్ళందరూ కలిసి ఇది నాదని చెప్పుకునే గర్వపడే వాహనం బస్సు. ఈ బస్సు ఈరోజు ఉల్లంపల్లికి రావడం, ఇక్కడున్న ఉల్లంపల్లి ప్రజలతో పాటుగా చిగురుమాడు మండలం, హుస్నాబాద్ ప్రాంత వీళ్ళు, ఇక్కడ పక్కనే మనకు మడద రాములపల్లె ఉంటుంది, బంటుపల్లె ఉంటుంది, వారికి కూడా ఈ వాహనం ఎంతో అవసరం ఉన్నది. ఈ బస్సు వీటికి రావడం, వారు కూడా అటు హుస్నాబాద్ కానీ, కరీంనగర్ కానీ, సుందరగిరి కానీ ఇన్ని ప్రాంతాలకు వెళ్ళాలంటే బస్సు ఖచ్చితంగా ఉండాలని గతంలో మొన్నటికి మంత్రివర్యులు రాగానే ఇక్కడ నాయకులు, మా గ్రామశాఖ అధ్యక్షులు కానవేణి శివ మరియు సత్యనారాయణ మరియు అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి మాకు ఖచ్చితంగా బస్సు రావాలంటే, బస్సు మన హక్కు, ప్రతి ప్రాంతానికి ప్రతి విలేజ్కి బస్సు రావాల్సిందే. నేను ప్రత్యేకించి మీకు ఆల్రెడీ మీకు ఎప్పుడు కావాలో చెప్పంటే వెంటనే డిఎం గారి దగ్గర వెళ్ళి మీరు మాట్లాడండి, మీకు బస్సు ఇస్తుందని చెప్పుడుతోనే వెంటనే 2 రోజులలో బస్సు మనకి ఇవ్వడం జరిగింది. అలాంటి మంత్రివర్యులు ఉండడం, మాట అన్న మాటను తప్పకుండా ఉండడం, పేరు కోసమే చెప్పిపోయి ప్రసంగాల కోసమే పరిమితం కాకుండా ఆహర్నిశలు రాత్రింబవళ్ళు ఒకటేసారి ఒకటే పనిచేసి ఇంకేంది అయిపోయింది అభివృద్ధి కాదు, నిరంతర ప్రక్రియగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కలలుగంటూ ఈ అభివృద్ధి యజ్ఞంగా భావించి నిత్యం రోజు ఒక యజ్ఞంలాగా తప్పించి ఎక్కడ ఏ సమస్య ఉన్నదని మమ్మల్ని మండల పార్టీ అధ్యక్షులను కానీ, ఉత్సాహవంతులైన నాయకులను కానీ అందరినీ పురమాయించి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని మనకు ఇంత సేవ చేస్తున్న మహనీయునికి, మన నాయకుడికి మనం ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చిన మా మిత్రుడు, నా సోదరుడు, నాతోటి మండల పార్టీ అధ్యక్షులు మరియు వైస్ చైర్మన్ మా చందన్న గారికి మరియు ఇక్కడ ఉన్న గ్రామ శాఖ అందరికీ సీనియర్, నాకంటే చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అట్లాగే నియోజకవర్గ ఈరోజు మన హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మన మడద రామలపల్లె గ్రామ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని, వారు ఇక్కడ వ్యవసాయ కుటుంబీకులు ఎక్కువగా ఉంటారు,
చదువుకునే పిల్లలు ఉంటారు. ఎక్కడికి పోయినా పొద్దున 9 గంటలకు స్కూల్లో దించి రావాలి అని అంటే బస్ స్టాండ్కి తీసుకుపోవాలంటే అటు ఉస్తాబాద్ తీసుకెళ్ళాలి, ఇటు సుందరగిరికి తీసుకెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం 5, 6 అయిందంటే మళ్ళీ ఆ స్కూల్ పిల్లల కోసం మళ్ళీ వారు ఏ పని ఉన్నా కూడా వదిలిపెట్టుకొని మళ్ళీ సుందరగిరి లేదా ఉస్మానాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి. వారిని ఉద్దేశించి అంటే ఏ ఒక్క బిడ్డ కూడా బస్సు లేక చదువుకు దూరం కావద్దు, వారికి కూడా చదువును అందించాలని ఒక ఆలోచనతోని తల్లిదండ్రులకు ఇబ్బంది కలగొద్దు, ఈ ప్రాంత ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగొద్దు. నేను హైదరాబాద్లో ఉన్నా కూడా నా ఆలోచన విధానం అంతా నా ఉస్మానాబాద్ ఎల్లమ్మ చెరువు ఏమైతుంది, నా ఉస్మానాబాద్ గౌరవెల్లి గండిపల్లె ప్రాజెక్ట్ ఏమైతుంది, నా ఉస్మానాబాద్ అభివృద్ధి ఏమైతుంది అని చెప్పేసి అనునిత్యం ఆలోచన చేసే వ్యక్తి మన ఉస్మానాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు. తను వచ్చేసి ఒక్కటే అంటాడు, ప్రతి ఒక్క గ్రామాలకు అంటే మూలలకు ఉన్న పల్లెల్లో కూడా బస్సును అందించే బాధ్యత నాది అని చెప్పేసి ఆనాడు ఎలక్షన్లో చెప్పలేదు, కానీ వాళ్ళు అందించే బాధ్యత తను వచ్చేసి తీసుకోవడం జరిగింది. ఈ బస్సు ఏదైతే ఉందో కరీంనగర్ రూట్లో వెళ్ళే ఈ ప్రయాణికులు ఒక అట్నుంచి పోతే ఓన్లీ ఒక కొండాపూర్ మాత్రమే ఉంటుంది. ఈ బస్సు నుంచి మన సుందరగిరి నుంచి కనుక బస్సు ఇట్లకెళ్ళి పంపిస్తే భయ ఉల్లంపల్లి ప్రజలు, మడద ప్రజలు, రామలపల్లె ప్రజలు కూడా ఎక్కి ఇటు బస్సుకు లాభాలలో తీసుకుపోయే ఆలోచన ఇక్కడికి వెళ్ళి ఎక్కువ వస్తుంది కనుక అక్కడ ఉన్న కరీంనగర్ ఆర్ఎంఓ కానీ ఉస్మానాబాద్ డిపో మేనేజర్ కానీ ఉల్లంపల్లి గ్రామం మడద ఉల్లంపల్లి ఉస్మానాబాద్ టు కరీంనగర్ బస్సులు నడిపించిన ప్రారంభం చేసినటువంటి సందర్భంగా పొన్నం ప్రభాకర్ అన్న గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఉల్లంపల్లి మడద గ్రామాల పక్షాన, ప్రజల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాల క్రితం బస్సు ఉండేది మాకు ఆర్టీసీ. 1997 నుంచి 96, 97, 2020 సంవత్సరం వరకు బస్సు ఆర్టీసీ బస్సు ఎర్ర బస్సు అనేది, చిన్న బస్సు అనేది నడిచేది. గత అనువైన కారణాల వల్ల, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా ఊరికి, మా గ్రామానికి బస్సు అనేది తొలగించడం జరిగింది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న దయ వల్ల ఆయన ఆదేశానుసారం ఉస్మానాబాద్ డిపో మేనేజర్ గారు, కరీంనగర్ ఆర్ఎంఓ గారు వాళ్ళు మంచి మనసుతో ఆలోచన చేసి ఉల్లంపల్లి మడద గ్రామాలకు ఆర్టీసీ బస్సును ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉల్లంపల్లి, మడద, రామలపల్లి, మాందాపూర్, బంటుపల్లె గ్రామాల వాళ్ళు ఈ బస్సును మళ్ళీ మనకు బంద్ కాకుండా కూడా అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కి ఎట్లాగూ మనకు ప్రభుత్వం నుంచి మహిళలకు ఉచితమైనటువంటి బస్సు సౌకర్యం ఉంది. ఈ 4 గ్రామాలు నుంచి ప్రజలు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు అందరూ ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసి టైంకి వచ్చి ఈ స్కూల్ ఆవరణంలో, బోటు మీద ఆవరణంలో వచ్చి కూర్చుంటే బస్సు మనకు రోజుకు 3 సమయాలుగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 ట్రిప్పులుగా బస్సు రావడం జరుగుతుందని డిపో మేనేజర్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఏ సమస్య అయినా మన గ్రామానికి ఉన్న మంత్రివర్యులు కూడా మనకు ఖచ్చితమైన హామీ ఇచ్చిరు. మనం ఏదైతే ఎలక్షన్లో ఇచ్చి మన ప్రభుత్వానికి మెజార్టీ ఇచ్చినామో, మన చీర్మాడు మండలంలో అత్యధిక మెజార్టీ ఉల్లంపల్లి నుంచి రావడం జరిగింది ఇతర గ్రామాలతో పోల్చుకుంటే. ఆ ఉద్దేశానుసారం మనకి ఇప్పటికీ కూడా పొన్నం ప్రభాకర్ గారు కానీ 30 లక్షల విలువ అయిన నిధులు కేటాయించడం జరిగింది. అలాగే మనకు అతి త్వరలో రోడ్డు కూడా నిర్మాణం చేస్తానని మంత్రి గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. నూతన గ్రామ పంచాయతీ కూడా నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ఎలక్షన్ తర్వాత నిధులు సమకూర్చి ఇప్పటికే ప్రపోజల్ పెట్టిరు సారు. మనకు 30 లక్షలతో కూడా నూతన గ్రామ పంచాయతీని కూడా ఏర్పాటు చేస్తారని మనకు ఖచ్చితమైన హామీ ఇచ్చిరు. మరొకసారి పొన్నం ప్రభాకర్ గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు. అలాగే పేరున పిలువగానే వచ్చినటువంటి మండల అధ్యక్షులు మరియు ఉస్మానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, ఉస్మానాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు, మన ఉల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలందరికీ, మడద గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.